శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే. జూనియర్ ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో వార్ 2కి సంబంధించి ఒక నెగిటివ్ రోల్ చేయడం జరిగింది. ట్రైలర్ కూడా చూసాము, మంచి రెస్పాన్స్ వస్తుంది. కానీ ట్రైలర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి బాలీవుడ్లో ట్రోల్స్ స్టార్ట్ అవ్వటం ఎలా చూడాలి అంటారు? అంటే తెలుగు యాక్టర్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతుంది అని చూడాలా? దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఏదైనా అసలు ఒక రకంగా చూసుకుంటే మహారాష్ట్ర, బాంబే ఉంది, బాలీవుడ్ మన దక్షిణ భారతదేశానికి కిందకే వస్తుంది నిజానికి. కాకపోతే ఏంటంటే బాగా డెవలప్ అయిపోయింది కాబట్టి నార్త్ వాళ్ళు మాది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ అసలు యాక్చువల్గా మన 4 స్టేట్లతో పాటు మహారాష్ట్ర కూడా మందే. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే కొంత నిజాం పాలనలో మహారాష్ట్రలో కూడా కొన్ని స్టేట్స్ నిజాం కింద ఉండేవి, బోర్డర్ జిల్లాలు, కొన్ని జిల్లాలు. అయితే కూడా ఏది ఏమైనా నార్త్ వాళ్ళ హిందీ వాళ్ళ ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది అక్కడ. అంటే వాళ్ళ డామినేషన్ ఉంటుంది. నిజానికి మరి మరాఠీ, నిజానికి మహారాష్ట్రలో భాష మరాఠీ, కానీ ఎక్కువ మంది హిందీ మాట్లాడతారు. మరాఠీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, హిందీ కూడా మాట్లాడతారు. వాళ్ళకేంటి ఎంతసేపటికి ఈ మధ్యకాలంలో కంపేర్ చేస్తే సౌత్ సినిమాలకు ఉన్న మార్కెట్ నార్త్ సినిమాలకు లేదు. ఒకానొక సందర్భంలో అమితాబ్ బచ్చన్ కంటే ముందు, అమితాబ్ బచ్చన్ తరువాత ఒక 10 ఏళ్ల క్రితం వరకు కూడా బాలీవుడ్ మార్కెట్ చాలా బాగుండేది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సినిమాలు తీసి డబ్బులు సంపాదించారు. రీజన్ ఏంటి అంటే, ఒకటి హిందీ సినిమా ఎక్కువ స్టేట్లలో ఆడుతుంది. ఇప్పుడు తెలుగు సినిమా ఉందనుకోండి, తెలుగు సినిమాకి కొన్ని పరిమితులు ఉంటాయి. ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ, కాస్త కన్నడలోను, కర్ణాటకలోను, కాస్త తమిళనాడులోను, కొంచెం బాంబేలో కొన్ని ఏరియాల్లోనూ తెలుగు సినిమా ఆడుతుంది. ఇంకా వేరే చోట ఆడే అవకాశం లేదు కదా తెలుగు సినిమా. అలాంటి పరిస్థితుల్లో మనకి రెవెన్యూ తక్కువ వచ్చేది. ఒక సినిమా, తెలుగు సినిమా రిలీజ్ చేసి అలాగే హిందీ సినిమా ఒకటి రిలీజ్ చేశారనుకోండి, ఎక్కువ స్టేట్స్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఆదాయం వస్తుంది. అందుకని చాలామంది హిందీ ఇండస్ట్రీ మీద, బాలీవుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు. ఎందుకు, మన తెలుగు డైరెక్ట్ ప్రొడ్యూసర్స్ కూడా హిందీ సినిమాలు తీసేవాళ్ళు ఒకప్పుడు. అయితే ఇంకా కాలక్రమేణా అలా ఏమైందంటే, మనకిక్కడ మంచి మంచి డైరెక్టర్స్ వచ్చి, హీరోలు కూడా బాగా చేయగలిగిన హీరోలు వచ్చేసేసరికి, అంటే బాగా చేయడం అంటే ఇన్ ద మీన్స్ మారిన కాలానికి తగ్గట్లుగా. ఒకప్పుడు చిరంజీవి గారే హీరో అనుకునేవాళ్ళు. చిరంజీవి గారి తర్వాత ఇంకొక తరం వచ్చేసింది కదా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మళ్ళీ మధ్యలో ప్రభాసు, ఇట్లాంటి వాళ్ళందరూ ఒక న్యూ జనరేషన్ వచ్చేసారు. ఈ న్యూ జనరేషన్ని నార్త్ వాళ్ళు ఎక్కువ చూడడం మొదలెట్టారు. ఇప్పుడు హిందీ సినిమాలు బాగా హిట్ అయిన సినిమాలు, ఈ మధ్యకాలంలో హిట్ అయిన సినిమాలు ఉండట్లా. పైగా ఏ సినిమాలు హిట్ అవుతున్నాయి, తెలుగులో తీసిన సినిమాని హిందీలో రీమేక్ చేస్తే ఆ సినిమాలు ఆడుతున్నాయి. ఒకప్పుడు హిందీ సినిమాల్ని మనం ఇక్కడ రీమేక్ చేసేవాళ్ళం, మన సినిమాలు తెలుగు సినిమాలు అక్కడ రీమేక్ చేసేవాళ్ళు. ఇప్పుడు కృష్ణ గారు ఉన్నారంటే హిమ్మత్ వాలా సినిమాని హిందీలో తీశారు. దాదాపు డైరెక్టర్స్ 12-13 భాషల్లో సినిమాలు తీయాలన్నంత ఇదిలో ఉండేవాళ్ళు. ఇప్పుడు కృష్ణ గారు బ్రదర్ చెప్తారు, ఆయన ఏదో ఉంది కదా, బంగారు గారు ఏదో అంటారు, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది.
అప్పట్లో సినిమా వార్తలు ఇంత ప్రపంచానికి తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఎక్కువ వార్తలు తెలుస్తున్నాయి కానీ అప్పుడు ఇంత తెలియదు. ఆయన అసలు వేరే వేరే స్టేట్లలో సెట్లేసి ఎట్లా సినిమాలు తీసింది, హిందీ వాళ్ళతోటి ఎలా సినిమాలు తీసింది అవన్నీ చెప్తుంటే ఆశ్చర్యం వేసింది, ఇంత చేసేవాళ్ళ అని. ఆ రకంగా చూస్తే ఇప్పుడు హిందీ సినిమాలు మన వాళ్ళు తీయటం బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మన హీరోలకి కూడా బాగా మార్కెట్ వచ్చేసింది. వీళ్ళని పెట్టి ఇప్పుడు హిందీ సినిమాల్లో కూడా మన వాళ్ళు యాక్ట్ చేయటము అంటే చాలా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి బాగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ హృతిక్ రోషన్తో కలిసి, ఏంటి ఆ సినిమా పేరేంటి, వార్ 2 వార్ 1 కూడా వచ్చింది కదా. ఇప్పుడు వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఆ సినిమాలో చేస్తున్నాడు ఏది విలన్గా. ఈ హృతిక్ రోషన్ ఇతను ఇద్దరు కలిసి చేస్తున్నప్పుడు హృతిక్ రోషన్ ఫైట్లు బాగా చేస్తాడు, డాన్స్ బాగా వేస్తాడు. ఒక రకంగా కలల రాకుమారుడు అంటారు అతన్ని. ఒకానొక సందర్భంలో అసలు హృతిక్ రోషన్ ఫోటోలు లేని అమ్మాయి ఉండేది కాదు. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచిగా డాన్స్ చేస్తాడు, మంచి డైలాగ్ డెలివరీ ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అసలు ఈ ఇద్దరు కలిసి చేస్తున్నారు అంటే ఈ సినిమాకి తిరుగుండదు అనే పరిస్థితిలో కొంతమంది కావాలని బాలీవుడ్ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి టాలీవుడ్ వాళ్ళు ఎవరన్నా వాళ్ళ పిల్లలు కూడా ఇండస్ట్రీలో ఉండి వాళ్ళకేమన్నా రూట్ క్లియర్ చేసుకోవడానికి చేస్తున్నారో తెలియట్లేదులే కానీ జూనియర్ ఎన్టీఆర్ని తొక్కేయాలని మటుకు చూస్తున్నారు. అసలు ఒక హీరోను తొక్కేయడం సాధ్యం అవుతుందా అని అనుకుంటే మామూలు పద్ధతులు అయితే సాధ్యం కాదు. ఎందుకంటే అతని ప్రతిభను ఎవరు లాక్కుంటారు. కానీ ఈ ప్రచారం ఉంది చూసారా, ఇప్పుడు ఒకతను ఒక మేకను తీసుకొని వెళ్తున్నాడు. ఏంటి కుక్కను తీసుకెళ్తున్నావు అని ఒకళ్ళు అన్నారనుకోండి, లేదు ఇది మేక, నేను మేకను తీసుకెళ్తున్నాను అని. మళ్ళీ ఇంకొక అతను ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక అతను కూడా ఏంటి కుక్కను తీసుకుని వెళ్తున్నావు, లేదు నేను మేకనే తీసుకెళ్తున్నాను. మూడో వాడు కూడా ఏంటి కుక్కను తీసుకెళ్తున్నావు అంటే ఇప్పుడు తీసుకెళ్ళి అతను కూడా డౌట్ వచ్చేస్తుంది, ఏంటి నేను నిజంగా కుక్కను తీసుకెళ్తానా మేకను తీసుకెళ్తున్నానా అని. అలా ఈ తొక్కేయడానికి ఈ కొన్ని పోస్టులు పెట్టించటం, అంటే కొంచెం సోషల్ మీడియా పనిచేయటము, అంటే ఎవరి కాళ్ళకి ఇప్పుడు సొంతగా ప్రమోషన్స్ చేసుకోవడం వచ్చేసింది కదా. పిఆర్ టీమ్ అని పబ్లిక్ రిలేషన్స్ టీం పెట్టుకుంటున్నారు. ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు పిఆర్ఓలు. ఒకే పిఆర్ఓ చాలా సినిమాలకి పిఆర్ఓగా పనిచేసేవాడు. కొంతమంది పిఆర్ఓలని ఉండేవాళ్ళు. అతను పిఆర్ చేస్తాడు, ఏ సినిమా వాళ్ళు అడిగినా చేస్తాడు. కానీ ఇప్పుడు అట్లా కాదు, ఏ హీరోకి ఒక పిఆర్ టీము పెట్టుకోవడం ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఇప్పుడు క్యారవాన్లు ఎట్లా వచ్చేసినాయో పిఆర్ టీములు కూడా సొంత పిఆర్ టీములు వచ్చేసేసినాయి. ఆ పిఆర్ టీములతోటి కామెంట్స్ పెడుతున్నారు అని తెలిసింది. మరి సొంత వాళ్ళే తెలుగు వాళ్ళే చేస్తుంటే గనక అస్సలు క్షమించకూడదు, హిందీ వాళ్ళు చేసినా క్షమించడానికి వీల్లేదు. ఎందుకంటే హిందీ సినిమాలకి తెలుగు సినిమాలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఇప్పుడు హిందీ గాయకుడు మహమ్మద్ రఫీ గారు పాడితే మన వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకున్నారు. ఎన్టీఆర్ తీసుకొచ్చేవాళ్ళు అట్లా, అక్కడ వాళ్ళని ఎవరి దగ్గర సాంకేతికత ఉంది అంటే కనుక వాళ్ళని తీసుకొచ్చేవాళ్ళు. ఆయనే మహమ్మద్ రఫీ పాటలు పెట్టించింది ఫస్ట్ టైం. ఇట్లా ఏదేమైనా మంచి రిలేషన్స్ ఉన్న టైంలో ఒకళ్ళనొకళ్ళు తొక్కేసుకోవడము అనేది మటుకు ఇవాళ ఏదో పిఆర్ టీంలు వచ్చినాయి కదా అని చెప్పి ఏదో రాజకీయం చేసి చేయడం కరెక్ట్ కాదు. అయినా అన్నిటికీ మించి ఏదో ఒక రోజు ప్రతిభను తొక్కేయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడు ఏమంటాము, సూర్యగ్రహణం వస్తుంది, తాత్కాలికంగానే వస్తుంది గ్రహణం. గ్రహణం అయిపోయిన తర్వాత మామూలే కదా, ఎవరు ఆపగలుగుతారు? అందుకని జూనియర్ ఎన్టీఆర్ అవునన్నా కాదన్నా మనం రాజకీయ కారణాల గురించి మాట్లాడుకోకుండా కేవలం సినిమా వ్యక్తిగా చూస్తే గనక జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా మంచి యాక్టరు, మన ప్రాంతం వాడు అని చెప్పుకోవడానికి మనం చాలా గర్వపడవచ్చు. అసలు ఎందుకు మొన్న దేవరా విషయంలో కూడా ఇంకేముంది, అసలు సినిమా పోయింది అన్నారు, కానీ చక్కగా కలెక్షన్స్ వచ్చినాయి. అంటే ఎవరిదో ఒక హస్తం పనిచేస్తుంది, ఒక అదృశ్య హస్తం. ఇప్పుడు RRR సినిమా తీసుకోండి, ఎవరికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు?
డైరెక్టరు ఎవరిని ఎక్కువ బాగా చూపించారు అంటే అవన్నీ కరెక్ట్ మాటలు కాదు. మల్టీ స్టారర్ సినిమాలు అన్నప్పుడు ఒక సీన్లో ఒకళ్ళని ఎక్కువ హైలైట్ చేసినట్టు అనిపిస్తుంది, ఇంకొక సీన్లో ఇంకొకళ్ళని హైలైట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు దేవుడు చేసిన మనుషులు లాంటి సినిమా మల్టీ స్టారర్ మూవీ వచ్చినప్పుడు దాంట్లో ఎవరు ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు చెప్పండి? కృష్ణ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు, ఎంతమంది ఉన్నారు, అసలు మామూలు స్టార్స్ కాదు. అలాగే కృష్ణ శోభన్ బాబు కలిసి చేసేవాళ్ళు సినిమాలు, అలాగే చిరంజీవి శోభన్ బాబు కృష్ణ ముగ్గురు కలిసి చేసేవాళ్ళు. ఇవన్నీ ఉండేవి కాదు, చక్కగా చూసేవాళ్ళు హ్యాపీగా. నిజంగా మల్టీ స్టారర్ మూవీస్ బాగుంటాయి. ఒకే హీరోని 3 గంటల పాటు 2.5 గంటల పాటు మొహం మొత్తేడు చూసే బదులు మల్టీ స్టారర్ మూవీ అనుకోండి, కాసేపు వాళ్ళని చూస్తాం కాసేపు వాళ్ళని చూస్తాం, బాగుంటాయి అసలు సినిమాలు. సరే ఏది ఏమైనా ఎవరెన్ని కుట్రలు చేసినా కానీ హృతిక్ రోషన్ది ప్లస్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా బాగా ఆడాలని కోరుకుందాము. అలాగే హిందీ ఫీల్డ్లో కూడా హృతిక్ రోషన్ తొక్కేయడానికి నిజంగా ఒక రకంగా అతన్ని ఎంతో కొంత తొక్కారు హృతిక్ రోషన్ని. ఎందుకంటే వాళ్ళ నాన్న మీద ఉన్న కోపాన్ని ఎవరో అక్కర్లా, మందర ఉంది కదా, ఎవరు ఇప్పుడు ఎమర్జెన్సీ సినిమా తీస్తుంది అమ్మాయి పేరేంటి, కంగనా రనౌత్. ఇక్కడ కొంచెం చూసుకోండి, ఇప్పుడు ఎవరో దాకా అక్కర్లా, కంగనా రనౌత్ చాలు హృతిక్ రోషన్ని ప్రాపగాండా చేయటానికి. ఇప్పుడు వాళ్ళ నాన్న మీద ఆవిడకి కోపం ఉందంట, అందుకని ఆ కసి అంతా హృతిక్ రోషన్ మీద తీర్చుకుంది. పైగా హృతిక్ రోషన్కి ఇంకొక ఇబ్బంది ఏంటి అంటే పాపం భార్యాభర్త ఇద్దరు డివోర్స్ తీసుకున్నారు. ఇతనేమో ఇంకా సింగిల్గానే ఉండిపోయాడు. ఆ పిల్లలు వస్తా పోతా ఉంటారు. యాక్చువల్గా వాళ్ళది కూడా లవ్ మ్యారేజే, సుజానా ఖాన్ది ఇతంది కూడా. మరి కంగనా రనౌత్ చేసిన ప్రచారానికో ఏమో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళు విడిపోయారు. ఏది ఏమైనా ఇట్లాంటి వాళ్ళే మందర్లు ఎంతమంది వచ్చినా సరే అతని జర్నీ మటుకు సాఫీగానే సాగిస్తున్నాడు. కొంతమంది ఒక్కొక్కళ్ళకి పుట్టడమే వాళ్ళకి బ్యాడ్ లక్ లాగా అవుతుంది. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ వల్ల అతను ఇబ్బంది పడ్డాడు. కానీ ఏదేమైనా వీటన్నిటిని ఇలా నెట్టేసుకుంటూ వీళ్ళిద్దరు ముందుకెళ్తారని కోరుకుంటున్నాను.